ఇదా బెలూన్ తెచ్చుకున్నావా? కలర్సా? నెక్స్ట్ ఇదేంటి? చాలా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. హోలీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. టుడే వ్లాగ్ వచ్చేసి అందరికీ హ్యాపీ హోలీ. హోలీ రోజు అయితే చూసిరు కదా ఫ్రెండ్స్, మా పిల్లలైతే ఒకరోజు ముందే బయటికి వెళ్ళి ఇవన్నీ హోలీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారు. నెక్స్ట్ మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అయితే హోలీ ఆడుకొని వచ్చిండు. తర్వాతనైతే మా చిన్న బాబుతోనైతే మా ఆయననైతే ఇక్కడ హోలీ ఆడుతాండి. చూడండి, కొద్దిసేపు నేను మా ఆయన కూడా ఇక్కడ హోలీ అయితే ఆడుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మా ఆయననైతే పిల్లలకైతే వాటర్ బెలూన్స్ అయితే తీసుకొని వచ్చిండు. ఫస్ట్ దాన్ని మా బాబు పట్టినప్పుడు అయితే అందులో వాటర్ అయితే నిండలేదు. తర్వాత మా ఆయననైతే పిల్లలకి పట్టించిండు. చూడండి, నెక్స్ట్ మా నాని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చి అయితే ఆడుకున్నారు. వీళ్ళైతే ఎగ్స్ కొట్టుకోవడం, మా బెలూన్స్ కొట్టడం చాలాసేపు అయితే ఆడుకున్నారు ఇక్కడ పిల్లలు కూడా. ఇక పిల్లలకి ఇప్పుడే కదా ఫ్రెండ్స్ హ్యాపీనెస్ అనేది. బకెట్లలో వాటర్ కొట్టి అయితే వాటర్తో ఆడుకున్నారు. కొద్దిసేపు కలర్స్ అయితే పూసుకున్నారు. నెక్స్ట్ ఎగ్స్ వాళ్ళకి కొట్టుకున్నారు. ఒకసారి వీళ్ళు హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నావు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటా. మా అక్క వాళ్ళైతే నల్గొండ దగ్గర జాతర జరుగుతుందంట. అక్కడనైతే ఈ రోజు దేవుణ్ణి వేసుకుంటారు. అందుకని చెప్పి మేమందరం అయితే అక్కడికి వెళ్తున్నాం. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్దాం కదండి ఫ్రెండ్స్. చూసిరు కదా, మా ఇంటి దగ్గరనైతే హోలీ అయితే 9 కల్లా కంప్లీట్ చేసుకున్నాం. ఇంటి దగ్గర హోలీ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు నల్గొండ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట, అక్కడనైతే దేవుణ్ణి వేసుకుంటారు. నల్లగొండ ఇక్కడ చూడండి, ఎగ్జిబిషన్స్, షాప్స్ చాలా పడ్డాయి. ఎంత బాగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మా అక్క వాళ్ళు నిన్న నైటే వచ్చి ఇక్కడ నైట్ నిద్ర చేసిరు. తర్వాత మార్నింగ్ మేము వచ్చినాం. అక్కడ ఇంటి దగ్గర హోలీ అయిపోయినాక ఇక్కడ టెంపుల్ లోపల ఇది వచ్చేసి గుట్ట పైన ఉంటాడు దేవుడు. గుట్ట పైకి ఎక్కి ఒక గుట్టలల్లో ఉంటాడు దేవుడు. చాలా అంటే చాలా మంది, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. హోలీ స్టార్టింగ్ అయిన తర్వాత ఒక 5 days జరుగుతుందంట. మేమైతే హోలీ రోజైతే వెళ్ళినాం. చూడండి, ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి కింద కూడా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఉంటాడు దేవుడు. కింద కూడా దర్శనం చేసుకున్నాం. పైకి మా అమ్మమ్మలు, అత్తయ్యలు, నానమ్మలు అందరూ అయితే పైకి గుట్ట ఎక్కి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కింద చూడండి, ఇక్కడ నుండి పైకి ఎక్కడం అన్నట్టు గుట్ట. నెక్స్ట్ కింద దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కొత్తగా కడుతాళ్ళు. ఇక్కడ అయిపోయిన తర్వాత మా బాబు సోడా తాగుదామంటే అక్కడ ఆగినాం. నెక్స్ట్ ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. కొద్దిసేపు అయితే మా నానమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్యలు అందరైతే హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి. చూసిరా, బోటీ, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, అన్ని కర్రీస్ అయితే చేస్తారు మా అక్క వాళ్ళు. నెక్స్ట్ రాంగా వీళ్ళు కళ్ళు తీసుకొని వచ్చిర్రు. మనిషికి ఒక గ్లాస్ కళ్ళు తాగుదామని అనుకున్నాం. సో చాలా ఇంకా బాటిల్ కళ్ళు అయితే మిగిలింది. ఇట్లా అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా. చాలా మంది, అసలు నేను ఫస్ట్ టైం రావడం. చాలా బాగా జరిగింది జాతర. ఫుల్ మంది మంచిగా ఇక్కడ వంటలు చేసుకొని తినడం, అందరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం,
ఇయర్లీ వన్స్ కదా ఫ్రెండ్స్. సో తర్వాత అక్కడ నేనైతే పులిహోర లడ్డు తీసుకొని వచ్చిన, మా మామయ్యని అయితే తీసుకున్నాడు. మా చిన్న బాబు అయితే పులిహోర తింటాడు చూడండి, హాయ్ అని చెప్తాడు అందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అక్కనైతే మా అత్తమ్మ మా మామయ్యలు వాళ్ళందరూ అయితే ఇప్పుడైతే లంచ్ అయితే స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం అయింది, మళ్ళీ ఇక మనకు ఆకలి అవుతుంది కదా మధ్యాహ్నం అయిందంటే, అందుకని చెప్పేసి కర్రీ వేసుకొస్తారు, అన్నం వేసుకొస్తారు, థమ్స్అప్ తెచ్చిర్రు, స్ప్రైట్ తెచ్చిళ్ళు, అన్ని కూలింగ్స్ అయితే పోసిర్రు. ఇక్కడనైతే అందరం కూర్చున్నాం చూడండి, మా మరదలు హాయ్ చెప్తుంది. అందరం కూర్చొని అయితే లంచ్ చేసినాం. మేము తిన్న తర్వాతనైతే ఇక్కడ మా మామయ్యలును మా ఆయన ఇంకా మగవాళ్ళు అయితే కూర్చొని ఇప్పుడైతే లంచ్ చేస్తారు. నెక్స్ట్ మా నానమ్మతోనైతే ఒక ఫోటో దిగుదామని అక్కడ గుట్ట కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఆ గుట్ట పైన ఉన్నాడు దేవుడు. పైన చూడండి ఎంత మంది ఉన్నారో. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ తినుడైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు షాపింగ్ చేద్దామని చెప్పేసి మేమైతే బయటికి అయితే వచ్చినాం, జాతరలోకి వచ్చినాం. ఇక్కడనైతే జిలేబీ తీసుకున్నా చూడండి ఫ్రెష్గా. నెక్స్ట్ ఇక్కడ రింగ్స్ వేద్దాం అక్క అని అంటే ఆగినాం, నేను మా మర్దలం అయితే ఆగినాం. మా అత్తమ్మ కూడా వచ్చింది మాతోటి. మా మర్దలు ఒకటి, నేను ఒకటి, మా చిన్న బాబు ఒకటి, మా ఇంకో మర్దలు ఒకటి, మేము నలుగురం 4 వేసినాం. కానీ ఏం రాలే ఫ్రెండ్స్, 20 రూపాయలకు 4 ఇచ్చిండు. చూడండి ఒకసారి, ఏం రాలేదు, ఓన్లీ రింగ్స్ అయితే వేసి వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఫైనల్గానైతే వచ్చేసినాం. వచ్చిన తర్వాత చూడండి హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్, పోయిన తర్వాత ఏడవడం కాదు, ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ చూడండి ఒకరికొకరు వాళ్ళ ఫేసులలో హ్యాపీనెస్. నెక్స్ట్ ఇయర్ వీడియో చూసుకున్నప్పుడు వాళ్ళే గుర్తొస్తారు చూడండి. మా అక్కనైతే వాళ్ళ ఆడబిడ్డకైతే ఊసింది. నెక్స్ట్ ఈమె ఇంకో ఆడబిడ్డ, వాళ్ళకైతే కలర్స్ అయితే బాబుకు అన్నం తినిపిస్తుంది ఆ అక్క. నెక్స్ట్ వచ్చేసి మా మామయ్యకి అయితే ఊసింది, మా చిన్న మామయ్య చూడండి. ఫస్ట్ మా మామయ్యకి అంటే మా అక్కకు మరిది అవుతాడు అన్నట్టు చెంపకు మొత్తం రుద్దిసి పెట్టింది ఫ్రెండ్స్. ఇలా మొత్తానికైతే హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఇక్కడ చేసుకున్నాం, మా ఇంటి దగ్గర చేసుకున్నాం. నెక్స్ట్ జాతర అన్నీ చూసుకున్నాం ఫ్రెండ్స్. మా అక్కనైతే వాళ్ళ ఆడబిడ్డలకు మనవరాళ్ళ వరుస అవుతారు కదా, వాళ్ళందరికైతే ఊసింది. నెక్స్ట్ నేను ఊకుంటానా, మనదైతే స్టార్ట్ చేసినాం. మా అక్కకైతే నేను ఇక్కడ దేవుణ్ణి చేసుకున్నది మా అక్క వాళ్ళే, ఈ అత్తమ్మను మామయ్యనే. మామయ్య లేరు, బయటికి వెళ్ళిండు. మా అత్తమ్మను నేను కలర్స్ అయితే పూసుకున్నాం. మా అక్క చేతికి కలర్ లేదని చెప్పి నా చేతి కలరు నా చెంపకే పెట్టింది, మళ్ళీ నా చేతి ఇంకొకటి మా అక్క చెంపకు పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది. చూడండి హోలీ మా ఇద్దరిది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా ఆయన మా మామయ్య ఎవరికి మిస్ అయింది అన్న కదా, ఇప్పుడే వచ్చిండు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇది ఎక్కుదామని చెప్పి మేమైతే ఎక్కినాం. ఫస్ట్ ఎక్కంగా ఏం అనిపించలేదు, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎక్కినాం, ఒక్కరికి 100 రూపీస్, పిల్లలకు కూడా 100 రూపీస్, మొత్తం మాకు 500 రూపీస్. మేము 5 మెంబర్స్ ఎక్కినాం కదా, 500 రూపీస్. నెక్స్ట్ 6 రౌండ్స్ అంట, కాకపోతే మేమే ఫస్ట్ ఎక్కినాం. ఇది స్టార్ట్ అయిందే ఇప్పుడు. 6 రౌండ్స్ అన్న కాడ 10 రౌండ్స్ తిప్పిండు మమ్మల్ని. ఎక్స్ట్రా మా మధ్యలో ఇంకొక రౌండ్, చాలా బాగా అనిపించింది. ఏం చేసుకున్నారు, దేవుణ్ణి చేసుకున్నారు. కన్నులు బాయ్ చెప్పే, కలర్ పూసిరు చూసుకుంటా
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా అక్క వాళ్ళు ట్రాలీలోనే వచ్చిర్రు, వెళ్ళిపోయారు. చూడండి ఇక్కడంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే మేము కూడా బయలుదేరినాం. మేము బైక్ పైన వచ్చినాం. మేము కూడా స్టార్ట్ అయ్యి ఇంటికి బయలుదేరినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.